జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి బిగ్గెస్ట్ ప్రచారం. ఏపీ రాజకీయాల్లో ఒక కీలకమైన పరిణామం అని చెప్పుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి నిజంగానే రాబోతున్నారా? మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తనకంటూ సొంత వేదికని సిద్ధం చేసుకుంటున్నారా? ఎన్టీఆర్ కొత్త పార్టీపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. 18వ తేదీన అంటే మరో 4-5 రోజుల్లో ఎన్టీఆర్ కీలక ప్రకటన చేస్తారంటూ జోరుగా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాని షేక్ చేస్తోంది ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త పార్టీ అనే అంశం. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా మొత్తాన్ని కూడా ఊపేస్తున్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేశారు. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. 18వ తేదీన ముందుగానే నిర్ణయించిన మేరకి ఊరువాడ కార్యక్రమం ఉంటుందని, రాజకీయాలకు ఈ కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా వివరణ ఇచ్చారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్. అయితే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ప్రచారాన్ని ఖండించారు ఫ్యాన్స్ అసోసియేషన్. అండ్ రా ఎన్టీఆర్ పేరుతో ఓ వెబ్సైట్ నిర్వహిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇక జూనియర్ ఎన్టీఆర్ పేరు మీద సంక్షేమం సేవా కార్యక్రమాలు, 5 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ సేవా సమితి. సో ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. మనం చూడొచ్చు ఎక్కడికక్కడ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అసలోడు వచ్చే వరకు రైట్ ఇవి ఫ్లెక్సీలు. కొసరోడికి పండగే, అసలోడు వచ్చేసరికి కొసరోడికి పండగే, ఇవి ఫ్లెక్సీలు. అక్కడ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు చోట్ల వెలిసిన ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా. సో మీరెవరైనా ఎన్టీఆర్ కొత్త పార్టీ పైన, ఆయన చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయ రగడ పైన మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవాలి, మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటే మీకు ఫోన్ లైన్స్ యాక్టివేట్ చేస్తాను. కింద స్క్రోల్ అవుతూ ఉంటాయి నెంబర్స్, ఆ నెంబర్స్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టబోతున్నారా అని అంటే అధికారికంగా ఎక్కడ కొత్త పార్టీ గురించి ప్రకటన లేదు. కానీ ఆయన తీసుకున్నటువంటి ఈ ఊరువాడ కార్యక్రమం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. సో రా ఎన్టీఆర్ పేరిట ఒక వెబ్సైట్ కూడా ఉంది. సో ఒకసారి ఆ వెబ్సైట్కి సంబంధించి పలు ఫొటోస్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నేను. సో రా ఎన్టీఆర్ ఏంటి? రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ పేరిట ఓ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు 2001 నుంచి కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో 2001 నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి విస్తృతంగా. 2001లో కార్యక్రమాలు జరిగాయి. సో 2026 ఇప్పుడు ఊరువాడ కార్యక్రమం వరకు కూడా ప్రతిదీ జరుగుతూనే ఉంది. చూడండి, ఇక్కడ 2001లో 365 days ఫుడ్ డొనేషన్ అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నారు ఈ యాప్లో. సో ఆ యాప్ ఆ ఫోటో పైన 365 days ఫుడ్ డొనేషన్ పైన క్లిక్ చేస్తే వాళ్ళు ఏం చేశారు, పూర్తిగా ఫోటోలతో సహా ఆధారాలు కూడా ఉన్నాయి. 2021లో కోవిడ్ సర్వీస్, తర్వాత సేవ్ లైఫ్స్, 2022లో గవర్నమెంట్ స్కూల్స్, సొసైటల్ పోస్టర్స్, రా ఎన్టీఆర్ ఫర్ క్యాటల్, క్వశ్చన్ అండ్ ఆన్సర్, శ్యామ్స్ ఫ్యామిలీ, మీట్ అండ్ గ్రీట్, తారక మంత్రం, 100 days డ్రైవ్, సండే సర్వీస్, స్టూడెంట్ అండ్ ఏ స్టోరీ, జర్నీ ఆఫ్ ఎన్టీఆర్, రా ఎన్టీఆర్ ఆల్ ఓవర్, రా ఎన్టీఆర్ మేనిఫెస్టో. 1 కాదు 2 కాదు, చివరిగా మీరు ఫోటోలో మీరు స్క్రీన్ షాట్లో చూస్తూ ఉంటే 2026లో ఊరువాడ ఎట్ టు బి డన్. ఆ ప్రోగ్రామ్ ఇంకా చేయాల్సి ఉంది. అండ్ ఆ తర్వాత యువతకి తోడు అనేటువంటి ఒక కార్యక్రమం, ఆ తర్వాత ఎన్టీఆర్ ఉత్సవం అనేటువంటి ఇంకో కార్యక్రమం. సో ఇక్కడ చూడండి, దిస్ ఈస్ సెట్ టు బి ఏ గేమ్ చేంజర్ ఇన్ సర్వీస్ అక్రాస్ ఆల్ Telugu states. While we can't reveal much at this stage, pre-production is scheduled to be begin in early 2026 and we aim to roll it out by the end of 2026 as previously announced. There's a lot of that needs to be streamlined and multiple portfolios must work tirelessly to bring this massive, larger than life initiative to reality. So before anything hits the ground, we will run a trial and error phase to ensure every step is fine-tuned. So pre-registration for the program already open. Register now and get ready to be a part of something truly prestigious. So ఇది ఆ వెబ్సైట్లో ఊరువాడ అనేటువంటి ఆ కార్యక్రమం సంబంధించి ఓపెన్ చేయగానే వస్తున్నటువంటి మ్యాటర్. అంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. ఎవరైతే మాతో పాటుగా వాలంటీర్గా భాగస్వామిగా రావాలనుకుంటే రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్స్ ఓపెన్గా ఉన్న ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని మాత్రమే మెన్షన్ చేశారు. అయితే ఈ రా ఎన్టీఆర్ ఊరువాడ కార్యక్రమం, ఊరువాడ అనేటువంటి పేరు జరిగినటువంటి ఈ కార్యక్రమంతోనే ఇప్పుడు రాజకీయంగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఎన్టీఆర్ అనేటువంటి చర్చ మొదలైంది. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసుకోబోతున్నారు. ఆయనకి ఓ కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారనే చర్చ జోరందుకుంది. పొలిటికల్గా మొన్న మధ్య సినిమా యాక్టర్స్లో నుంచి పుష్పరాజ్, బన్నీ ఆయన డైరెక్ట్గా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దానికి వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి సహకారం అందించబోతున్నారు. రాజకీయంగా ఎంట్రీ ఇవ్వడం కోసం అన్ని రకాలుగా ముహూర్తాలు ఖరారు చేసుకున్నారనే చర్చ పెద్ద ఎత్తున జోరందుకుంది. అది అలా ముగిసిందో లేదో
వెంటనే ఎన్టీఆర్ చుట్టూ రాజకీయ రగులుకుంది. అయితే అల్లు అర్జున్కి ఎటువంటి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా వ్యక్తిగతంగా ఇటు ఎన్టీఆర్కి మాత్రం లెజెండరీ సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా, తర్వాత అదే పొలిటికల్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగా గతంలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. కాబట్టి హీఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ పొలిటికల్ పార్టీ అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. అయితే దీనిపైన ఎవరైతే raNTR.org ఆర్గనైజేషన్ నుంచి ఒక అఫీషియల్ లెటర్ కూడా బయటకు వచ్చింది. సో ఆ లెటర్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దాంట్లో ఏముందనంటే ఈ కార్యక్రమం ఇంకా అధికారికంగా ఎక్కడ కూడా మేము ఆయన పొలిటికల్ కార్యక్రమం అని చెప్పలేదు. సో జూలై 18న ఎన్టీఆర్ గారు రాజకీయ ప్రకటన ఉందంటూ పలు పోస్టులు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. మా అవగాహన మేరకి అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదనేది స్పష్టం. జూలై 18న నిర్వహించినటువంటి మా ఊరువాడ కార్యక్రమం ముందుగానే ప్రణాళికాబద్ధంగా రూపొందించబడింది. ఈ కార్యక్రమం పూర్తిగా ఊరువాడ యొక్క ప్రధాన ఆలోచన, లక్ష్యం మరియు విజన్ ప్రజలకు పరిచయం చేయడానికి మాత్రమే ఉద్దేశించబడింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ ఊహాగానాలతో ఈ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదు. అలాగే మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్ఫామ్ మరియు సోషల్ మీడియా పేజీలను వినయపూర్వకంగా కోరుతున్నాం, దయచేసి నిర్ధారణ లేనటువంటి కానీ అసత్య సమాచారాన్ని ప్రచారం చేయకుండా వార్తలను ప్రచురించే లేదా పంచుకునే ముందు వాస్తవాలను ఒకసారి నిర్ధారించుకోగలరు. దీనివల్ల అభిమానుల్లో అనవసరమైనటువంటి అయోమయం ఏర్పడకుండా నివారించవచ్చు. కార్యక్రమానికి సంబంధించిన వేదిక, సమయం మరియు పూర్తి కార్యాచరణ వివరాలను త్వరలోనే మా అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటిస్తాం. ఇది వాళ్ళు raNTR.org నుంచి విడుదల చేసిన ఒక లేఖ. సో నా దగ్గర ఈ raNTRకి సంబంధించి ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోన్ నెంబర్ కూడా ఉంది. నేను వాళ్ళకి కాల్ చేసే ప్రయత్నం చేస్తాను లైవ్లో. రైట్, నేను లైవ్లో కాల్ చేస్తున్నాను ఈ raNTR.org అనేటువంటి ఆ కాంటాక్ట్ నెంబర్కి. సో ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు రెస్పాన్స్ అయితే కనుక ఏంటి ఈ కార్యక్రమం ఒక సోషల్ ఓరియంటెడ్ సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్ లాంటిది మాత్రమేనా, లేదంటే ఎన్టీఆర్ నిజంగానే రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారా, కొత్త పార్టీ ఏదైనా రాబోతుందా? సో కాల్ రింగ్ అవుతోంది. నేను లైవ్లో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఇఫ్ పాసిబుల్. సో జనరల్గా ఇలాంటి కార్యక్రమాల పేర్లు ఊరువాడ, బస్తీ బాట, ప్రజల వద్దకే పాలు ఇలాంటివన్నీ కూడా పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ ఎజెండా, పొలిటికల్ నాయకులు తీసుకునేటువంటి కార్యక్రమాలుగా ఉంటాయి. సో ఇటు సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటే ఇంత జరుగుతున్న చర్చకి వీళ్ళు ఏం ఫుల్ స్టాప్ పెడతారు, వీళ్ళ ఆలోచన ఏంటి, వీళ్ళ ఫుల్ స్టాప్ పెట్టేటువంటి విధానం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లైవ్లో కాల్ చేస్తున్నాను నేను raNTR.org. రైట్, వాళ్ళు అటెండ్ చేయట్లేదు. ఒకసారి ఫ్యాన్స్ అంటే ఈ కార్యక్రమం పైన ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు కాబట్టి ఒకసారి ఈ కార్యక్రమం ఏంటి, ఈ కార్యక్రమంలో ఎటువంటి ఉద్దేశం ఉండబోతోంది, పొలిటికల్గా ఎన్టీఆర్ ఎంట్రీ మీద ఫ్యాన్స్ ఏమంటున్నారో చూద్దాం. అందరికి నమస్కారం అండి. నాది ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా. నేను ఏకైక వన్ ఆఫ్ ది మోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని. ఇదిగోండి టాటూ. మా అన్నయ్య అంటే జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల జూలై 18వ తారీఖున మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తున్నారు. అదేంటో కాదు, అయితే అన్నయ్య పార్టీ పెడదామనే ఆలోచన ఉంది. ఇంకోటి ఏంటంటే టీడీపీలోనే సపోర్ట్ చేద్దామనే ఆలోచన ఉంది. ఈ రెండింటిలో ఏదన్నా హ్యాపీయే. అన్నయ్య ఎటుంటే అట్టే మా ఎజెండా. అన్నయ్య అంటే మేము ఏదైనా సరే మా అన్నయ్య కావాలి. మా తారక రాముడు అయ్యగారు, మా తాతయ్య గారు, ఆయన ఆశీస్సులు మా అన్నయ్యకి ఎప్పుడు ఉండాలని ఎల్లకాలం మేము కూడా అన్నయ్యతో కృషి ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా మా అన్నయ్యకే సపోర్ట్ ఉండాలి. అది మీ అందరికి తెలిసి మా అన్నయ్య ఎలా అంటాడు, JNTR JNTR. ఈ 18వ తారీఖున ఏమవుతుంది అనేది మనం చూడాలి, వెయిట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేసి మా అన్నయ్యకి కొంచెం తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. JNTR JNTR. రైట్, సో ఇది ఫ్యాన్స్ చెప్తున్న మాట. మా అన్నయ్య ఎన్టీఆర్ సో అటు టీడీపీతో సపోర్ట్ చేసినా పర్లేదు, కొత్త పార్టీ పెట్టాల ఆలోచన కూడా ఉంది, ఏదైనా పర్లేదు, మా తాతగారి ఆశీస్సులు మా అన్నయ్య మీద ఉండాలి, మీ అన్నయ్య ఎటుంటే అటే ఉంటామన్నట్టుగా ఫ్యాన్స్ చెప్తున్నారు. సో ఇది ఫ్యాన్స్ రచ్చ. సోషల్ మీడియాలో కొత్త పార్టీ పైన కొత్త పార్టీ పెట్టబోతున్నారనేటువంటి ఒక టాక్ అయితే జోరు అందుకుంది. దానికి కొంత raNTR ఆర్గనైజేషన్ కొంత దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక లెటర్ రిలీజ్ చేసినప్పటికీ ఆ పొలిటికల్ చర్చ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి ఊరువాడ కార్యక్రమం ఏంటి, ఇండైరెక్ట్గా ఆయన ఇప్పటి నుంచే సర్వీస్ ఓరియంటెడ్గా
మెల్లిమెల్లిగా పొలిటికల్లో స్టెప్స్ వేయాలని చూస్తున్నారు కాబట్టి ఈ సర్వీసులు కొనసాగుతున్నాయా అనే ఒక చర్చ కూడా ఉంది. ఎస్, మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, రా ఎన్టీఆర్ ఇది ఒక వెబ్సైట్. ఆ వెబ్సైట్ ద్వారా ఇది ఒకటే కాదు, ఇంకా అప్కమింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో ఊరువాడ ప్రోగ్రామ్ తర్వాత నెక్స్ట్ అప్కమింగ్లో కూడా ఇంకా ప్రోగ్రామ్స్ ఉంటాయి. యువతకు తోడు అండ్ ఎన్టీఆర్ ఉత్సవం. సో ఏంటి, ఎన్టీఆర్ నిజంగానే కొత్త పార్టీ వైపుగా అడుగులు వేస్తున్నారా, లేదు ఇది ఒక మూమెంట్గా ఈ సర్వీస్ అన్ని కూడా కలగలిపి తర్వాత ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? సో టీడీపీ నుంచి లేకపోతే ఆ కుటుంబం నుంచి కొంత దూరమైనట్టేనా? మొత్తం మీద అయితే జూలై 18న జూనియర్ ఎన్టీఆర్ ఒక పార్టీ పెట్టబోతున్నారు, లేదు పార్టీని అనౌన్స్మెంట్ చేయబోతున్నారు అని వస్తున్న వార్తలు ఏదైతే ఉన్నాయో దాని మీద కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే రా ఎన్టీఆర్ కొంత చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గడిచిన ఒక వారం రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నారు. జూలై 18న అధికార ప్రకటన ఉండబోతుంది అని సోషల్ మీడియాలో పెద్ద రచ్చ అయితే జరిగిన మనం చూసాం. ఒకవైపు అల్లు అర్జున్ సంబంధించిన వ్యవహారం నడుస్తుండగానే మరుసటి రోజే జూనియర్ ఎన్టీఆర్ కి కూడా 18వ తారీఖున జూలై 18న దీని మీద ఒక చర్చ రాబోతుంది అనే ఒక పెద్ద ఒక సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. అయితే ఈరోజు రా ఎన్టీఆర్ అనే ఇది చాలా కాలంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ రా ఎన్టీఆర్, ఇది పూర్తిగా కూడా కరుడు గట్టిన ఎన్టీఆర్ ఫ్యాన్స్. రా ఎన్టీఆర్ అంటే పక్క ప్యాచ్, అసలు మాస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే రకంగా వీళ్ళు రా ఎన్టీఆర్ అని పెట్టి చాలా కాలంగా వీళ్ళు ఈ ఆర్గనైజేషన్ ద్వారా కొంత సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. ఏదైతే తమిళనాడులో విజయ్ కూడా ఇటువంటి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. ఆయన ఒక్కసారిగా ఆయన ముఖ్యమంత్రి కాల ఆయన సినిమా ఆయన కూడా ఫ్యాన్స్ రా విజయ్ అనే ఒక ఫ్యాన్స్ ఉండేది. ఆ దిశగా ఉండి ఆ ప్రాంతంలో ఆయన కూడా చాలా సోషల్ ఆయన కార్యక్రమాలు ఒక్కొక్క బర్త్డే కానీ లేకపోతే పండుగ కానీ ఏదైనా ఇబ్బంది జరిగిన వరదలు వచ్చినా అట్లా ఆ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఇట్లా రా ఫ్యాన్స్ కూడా అటువంటి కార్యక్రమాలే చేస్తూ వస్తున్న పరిస్థితి. అయితే వీళ్ళు ఆర్గనైజ్ ప్రతిసారి ఒక్కొక్క ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. ఒక్కొక్కసారి ఒక స్టైల్, లేదు ఒకసారి పెద్దలకని, లేదు ఇంకోసారి హాస్పిటల్స్ అని, ఒకసారి బ్లడ్ అని, అట్లా ఈసారి ఊరువాడ అనే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నారు. దానికి సంబంధించి వస్తున్న వార్తల్లోనే ఇది కొంత పార్టీ పెడుతున్నాడు అనే ఒక సమాచారం కొంత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. దాని మీద ఫ్యాన్స్ మధ్య కూడా చర్చ అయింది. ఎన్టీఆర్ అభిమానులు కూడా చాలా రోజుల నుంచి కోరుకున్నారు, ఎన్టీఆర్ అభిమానులు మా నాయకుడు పార్టీ పెట్టాలి, రాజకీయాల్లోకి రావాలి అనే ఆయన ఫ్యాన్స్ కూడా చాలా సార్లు మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇది కొంత ఎక్కువగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే రా ఎన్టీఆర్ సంబంధించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సంబంధించిన టీం ఒక పత్రికా ప్రకటన కూడా నిర్వహించింది, విడుదల చేసింది. జూన్ 18న నిర్వహించిన మా ఊరువాడ కార్యక్రమాన్ని ముందుగానే ప్రణాళికబద్ధంగా రూపొందించబడింది. ఈ కార్యక్రమం పూర్తిగా కూడా ఊరువాడ యొక్క ప్రధాన ఆలోచన, లక్ష్యం మరియు విజన్ ప్రజలకు పరిచయం చేయడానికి ఉద్దేశించబడింది. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ ఊహాగానానికి కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదు. అలాగే మీడియా సంస్థల్లోనూ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద సోషల్ మీడియా పేజీల్లో కోరుతున్నాం, దయచేసి నిర్ధారణ కానీ ఈ అసత్య సమాచారాన్ని ప్రచారం చేయకుండా వార్తలను ప్రచురించే శక్తులుగా దీన్ని నిర్ధారించుకోగలరు. అనవసరమైన అభిమానుల్లో కూడా దీనివల్ల కొంత అయోమయం ఏర్పడకుండా. అయితే ఈ కార్యక్రమం ఊరువాడ అనే కార్యక్రమానికి సమయం, వేదిక, పూర్తి కార్యాచరణ వివరాలను త్వరలోనే మేమే అధికారికంగా విడుదల చేస్తాం అని చెప్పిన పరిస్థితి. అంటే ఈ చర్చ చాలా దూరం వెళ్ళిపోయింది. పార్టీ ఇప్పుడు మొన్నటి దాకా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ గెలుపు కోసం ఆయన ప్రచారం కూడా చేశారు. ఆయన ప్రచారానికి విశేషమైన స్పందన వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఒక యాక్సిడెంట్, ఆ ప్రచారంలోనే ఆయనకి యాక్సిడెంట్ జరగడం, తర్వాత ఆయన కొంత హాస్పిటల్ పాలు కావడం, హాస్పిటల్ నుంచి బెడ్ మీద నుంచి కూడా ఆయన ప్రచారానికి సంబంధించి తెలుగుదేశం గెలుపు కోసం ఆయన ప్రచారం చేయడం ఇవన్నీ కూడా చూశాం. అయితే తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు, తర్వాత కొంత ఆయన దూరంగా ఉన్నప్పటికీ కొంత ఇండివిజువల్ గానే ఉంటున్నారు. ఆయన ఎక్కడ మిగతా
పార్టీకనో లేకపోతే ఇంకోటనో ఆయన ఎక్కడ మాట్లాడడంలో కొంతకాలం వరకు అయితే పార్టీ కోసం పార్టీ కార్యక్రమాల్లో ఇట్లా మహానాడు కార్యక్రమాల్లో ఇటువంటి వాటిల్లో కూడా ఆయన బహిరంగంగా పాల్గొన్నారు. వాళ్ళ ఫాదర్ హరికృష్ణ బతుకున్నంత వరకు కూడా. అయితే హరికృష్ణ చనిపోయిన తర్వాత నుంచి ఎన్టీఆర్ పెద్దగా పార్టీకి సంబంధించో లేకపోతే రాజకీయ కార్యక్రమాల్లో ఎక్కడ ఇన్వాల్వ్ కాదు. ఆయన ఏ పార్టీలో కూడా ఎలక్షన్ టైంలో కూడా ఆయన ఎక్కడ కూడా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కూడా ఆయన ఏమి సపోర్ట్ చేయలేదు. అయితే ప్రతి ఎన్నికల్లో ఆయన నేరుగా తన కుటుంబం సభ్యులతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి, ఓటు హక్కుని వినియోగించుకోవాలి అని ప్రజలకి ఉపయోగపడలేదు, ప్రజలకి కొంత మోటివేషన్ చేసే అవి మాత్రమే చెప్పారు చెప్తే ఎక్కడ కూడా దీనికి సంబంధించి వివరాలు అయితే ఇప్పుడు చెప్పలేదు. కానీ వరుసగా ఒక వారం రోజుల నుంచి వస్తున్న ఈ ప్రచారం మీద కూడా జూనియర్ ఎన్టీఆర్ అయితే స్పందించలేదు. కానీ బట్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఆయన రాజకీయాలకు రావాలని బలంగా కోరుకుంటున్నారు. కానీ ఆయన ఫ్యాన్స్ కి సంబంధించిన రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబంధించిన టీం మాత్రం ఆయన ఈ రోజు ఇప్పుడు కొంత స్పందించే ప్రయత్నం అయితే చేసింది. ఆ స్పందనలో మనకు కొంత క్లారిటీ వచ్చింది. ఇది కేవలం రెగ్యులర్ గా జరిగింది. అంటే 2001 నుంచి కూడా చాలా కాలంగా వైరల్ అవుతుంది. బేసిక్ గా ఇలాంటి కార్యక్రమాల పేర్లు ఊరు వాడ, బస్తీ బాట, లేకపోతే ప్రజల వద్దకే పాలన, ఇలాంటి పేర్లను కూడా పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ నాయకులు పెట్టినటువంటి కార్యక్రమాలు, పాదయాత్రలను లేకపోతే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో అటువంటి కార్యక్రమం ఇప్పుడు ఈ పేరు కూడా కొంత అటువంటి విధంగానే ఉంది కాబట్టి రచ్చ అయింది కావచ్చు. కానీ ఇప్పుడు ఈ జరుగుతున్న చర్చ రాజకీయంగా ఎంట్రీ అనేటువంటి దానిపైన టీడీపీ నేతల రియాక్షన్స్ ఏంటి? ఇందాక ఒక ఫ్యాన్ మాట్లాడుతూ వీడియో కూడా చూసాం మనం. సో నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను, నేను ఎన్టీఆర్ అన్నకి అభిమానాన్ని, టీడీపీతో వెళ్ళాలనే ఆలోచన కూడా ఉంది, కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా ఉంది, ఏదేం జరిగినా మేము అన్న వెంటే ఉంటామన్న రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఫ్యాన్స్ దే ఆర్ రెడీ, ఆయన ఏం తీసుకున్నా మేము వెంట ఉండడానికి రెడీగా ఉన్నామన్న రకంగా వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. ఈ జరుగుతున్న చర్చ మీద టీడీపీ నేతల రియాక్షన్స్ ఏంటి? టీడీపీ నేతలు దీని మీద ఏం స్పందించలేదు. ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఆయన రాజకీయాల్లో అంటే అప్పుడప్పుడు కొంతమంది సీనియర్ నేతలు లేదు పురేంద్రవి గారిని అటువంటి వ్యక్తులు అప్పుడప్పుడు మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రమే వాళ్ళు స్పందించారు. అంటే ఆయన రాజకీయాల్లో వాళ్ళు కూడా రాజకీయాల్లో ఆయన ఇప్పుడు అవసరం లేదు, ఆయన పూర్తిగా సినిమాల మీద మంచి పీక్ పొజిషన్ లో ఉన్నారు, ఆయన ఒక పెద్ద స్టార్ గా వెలుగుతున్న టైంలో ఇప్పుడు దానికి సంబంధించి పెద్దగా ఆయన ఏమి ఆలోచన చేయట్లేదని చెప్పారు. కానీ ఎక్కడ కూడా 1-2 సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇటీవల జరిగిన కొన్ని సినిమా ప్రమోషన్ లో కూడా అక్కడక్కడ మాట్లాడుతూ ఇప్పుడు నేను ఈ లైన్ లో అంటే తనున్న సినిమా రంగంలో చాలా కంఫర్ట్ గా ఉన్నాను, చాలా మంచి పొజిషన్ లో ఉన్నాను, ఇంకా ఆ ఆలోచన వైపుగా రాలేదు, కానీ ప్రజలకు మాత్రం నేను ఎప్పుడు చేరవలోనే ఉంటాను, ప్రజల అవసరమైనప్పుడు సాధ్యమైన నేనేం చేయాలో ఆ నిర్ణయానికి తీసుకుంటాను, ఇప్పుడు అంత అవసరం లేదు అని అప్పుడప్పుడు మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూడాలి. కానీ ఆయన మనసులో ఉన్నా ఆయనకి ఇప్పుడు రైట్ టైం కాదేమో అనేది వాళ్ళ ఫ్యాన్స్ టీడీపీ అభిమానులు కూడా. ఇప్పుడు టీడీపీ అభిమానులు అంతా మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ టీడీపీలో చేరినా సరే లేదు పక్క పార్టీ పెట్టినా సరే అంటే పొలిటికల్ గా ఫైనల్ గా జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తిని ఫైనల్ గా ఆయన దీంట్లోకి రావాలి అనేది ఒక చర్చ. అంతేగాని వాళ్ళు కోరుకుంటుంది ఏంటి, రాజకీయాల్లో ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ని సీనియర్ ఎన్టీఆర్ ని ఏ విధంగా స్మరించుకుంటామో అదే పోలికలు, కొంత ఆహాభావాలు, కొంత స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తో కూడా బాగుంటుంది అనేది వాళ్ళ ఆశ. అంతేగాని దీని మీద జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎక్కడ మాట్లాడాల, దీని మీద అఫీషియల్ గా ఏమి మాట్లాడాలి. బహుశా నాకు తెలిసి ఇప్పుడు ఊరు వాడ అనే కార్యక్రమం ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలకు సేవ చేయడం, ఫ్యాన్స్ కి కొంత, ఎందుకంటే ఇన్ని వేల లక్షల మంది అభిమానులు, కోట్ల మంది అభిమానులు ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళే ఈ రోజు అంత స్థాయికి అతను తీసుకొని వచ్చారు కాబట్టి ఆ స్థాయిలో తాను ఏదైనా సేవలు కార్యక్రమాలు చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంత ఆర్గనైజేషన్స్ ద్వారా చేస్తే బాగుంటుందని భావించుంటారు తప్పితే దీనిలో అంత ఉంది అనేది పెద్దగా కనపట్లేదు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా రా ఎన్టీఆర్ పేరుతో ఊరు వాడ
అంటే యాక్చువల్గా రా ఎన్టీఆర్ అనేది ఈ చర్చ జరిగిన తర్వాత ఇది ఒక ఆర్గనైజ్డ్ ఉందా అనేది బయటకు వచ్చింది. కానీ అప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ ఊరువాడ కార్యక్రమంతో వెళ్తున్నారు. జూలై 18న ఆ కార్యక్రమం ఉంది అన్నప్పుడు మాత్రం పొలిటికల్ ఎంట్రీనే ఇవ్వబోతున్నారు. ఆయన కొత్త పార్టీ పైన ప్రకటించబోతున్నారు. ఇందాక ప్రతినిధి కృష్ణమోహన్ చెప్తున్నట్టుగా విజయ్ తమిళనాడులో కూడా ముందుగా ఆయనకి సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ ఉండేవి, ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉండేవి. వన్ ఫైన్ డే అన్ని రకాల చర్చలు జరిగిన తర్వాత పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేశారు ఆయన. సో ఇప్పుడు విజయ్ తరహాలోనే ఎన్టీఆర్ కూడా స్కెచ్ వేస్తున్నారనేటువంటి చర్చ కంపారిజన్తో చాలా పెద్ద ఎత్తున జోరందుకుంది. కానీ ఎన్టీఆర్ ఈ కార్యక్రమాన్ని ఊరువాడ పేరుతో తీసుకెళ్లడంతో సోషల్ మీడియాలో రాజకీయంగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు, టీడీపీతో ఆయన వెళ్ళడం లేదు, కొత్త పార్టీ పెట్టబోతున్నటువంటి ప్రచారం జోరందుకుంది. కొంతమంది దానికి ఫ్యాన్స్ కూడా కొత్త పార్టీ పెడితే బాగుంటుంది, నెక్స్ట్ సీఎం అని చెప్పి ఫ్లెక్సీలు వేయడాలు, పోస్టర్లు వేయడాలు, రకరకాలుగా ఇవన్నీ కూడా సోషల్ మీడియా వేయడంతో ఇప్పుడు మరింతగా ఈ చర్చకి బలాన్ని చేకూర్చిందని చెప్పాలి. కానీ రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ తరఫున ప్రతి ఏడు కార్యక్రమం చేస్తున్నాం. అందులో భాగంగానే 6 నెలల క్రితం ఫిక్స్ అయినటువంటి కార్యక్రమం ఇది, ఆ ఊరువాడ అనేది. సో ఊరువాడ కార్యక్రమం జూలై 18న ఉండబోతోంది. ఎప్పుడు, ఎలా, ఎక్కడ చేస్తామనేది మేము ఎట్ టు బి అనౌన్స్, ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది అనేది ఆర్గనైజేషన్ అఫీషియల్గా దానికి సంబంధించి ఒక లెటర్ కూడా విడుదల చేసింది. ఆ లెటర్ ద్వారా ఎన్టీఆర్ పొలిటికల్ పార్టీ కాదు, ఇట్స్ జస్ట్ ఏ సోషల్ సర్వీస్ యాక్టివిటీ అన్నట్టుగా చెప్తున్నారు. కానీ డెఫినెట్గా ఆయన ఫ్యాన్స్ మాత్రం పొలిటికల్ ఎంట్రీ ఎన్టీఆర్ ఇవ్వాలనేది మాత్రం కోరుకుంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. నిజంగానే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే టీడీపీతో కలిసి నడిస్తే బాగుంటుందా, కొత్త పార్టీ పెడితే బాగుంటుందా? సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నమస్కారం అండి. నాది ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా. నేను ఏకైక వన్ ఆఫ్ ది మోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని. ఇదిగోండి టాటూ. మా అన్నయ్య అంటే జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల జూలై 18వ తారీఖున మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తున్నారు. అదేంటో కాదు, అయితే అన్నయ్య పార్టీ పెడదామనే ఆలోచన ఉంది. ఇంకోటి ఏంటంటే టీడీపీలోనే సపోర్ట్ చేద్దామనే ఆలోచన ఉంది. ఈ రెండింటిలో ఏదన్నా హ్యాపీయే. అన్నయ్య ఎటుంటే అట్టే మా ఎజెండా. అన్నయ్య అనకే మేము ఏదైనా సరే మా అన్నయ్య కావాలి. మా తారక రాముడు అయ్యగారు, మా తాతయ్య గారు, ఆయన ఆశీస్సులు మా అన్నయ్యకి ఎప్పుడు ఉండాలని ఎల్లకాలం మేము కూడా అన్నయ్యతో కృషి ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా మా అన్నయ్యకే సపోర్ట్ ఉండాలి. అది మీ అందరికి తెలిసి మా అన్నయ్య ఎలా అంటాడు, జేఎన్టీఆర్ ఎన్టీఆర్. ఈ 18వ తారీఖున అవుతుంది అనేది మనం చూడాలి, వెయిట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేసి మా అన్నయ్యకి కొంచెం తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. జేఎన్టీఆర్ అందరికి నమస్కారం అండి.